పెంచి పెద్దదాన్ని చేసినారు మరి అమ్మవారు రేణుకా ఎల్లమ్మనైనా పార్వతమ్మ పాలించి పెంచినాది సరస్వతి దేవి గారికి విద్యల బుద్ధులు చెప్పినాదినమ్మ రేణుకా ఎల్లమ్మ 12-14 గంటల పట్ట వయసురాలైనాదట రేణుకా ఎల్లమ్మకు కళ్యాణం చేస్తామని శంకరుడు వినిపించినప్పుడు రేణుకా ఎల్లమ్మ నీతోటి వారి పిల్లలకు పెళ్లిలు పేరంటారైతే ఉన్నాయి నీకు కళ్యాణం చేస్తామన్నట్టే స్వయంవరం 10 గంటల స్వయంవరం గెలిచిన వారిని లెక్క మాడుతున్నది రేణుకా ఎల్లమ్మ స్వయంవరం గెలుతుడు ఎవరి వల్ల జరగలేదు దగ్గర జలదూరి పట్టం వేలేవాడు రాజ్య గౌతుడు గౌతుడు కన్న కుమారుడు నీలాముని బాలాముని గంగాముని గౌతాముని నైనా పెద్దవాడు బాలాజమ దగ్గర గురుదేవుడు వచ్చినాడు కనుక దేవ సాయంతో కైలాస నగరం వచ్చినాడేనా రేణుకా ఎల్లమ్మ కట్టిన స్వయంవరం గెలిచినాడు స్వయంవరం గెలిచినాడట అన్నాడు కనుక రేణుకా ఎల్లమ్మ స్వయంవరం గెలిచినప్పుడు రేణుకా ఎల్లమ్మ శివ కళ్యాణం చేసి 66 కోట్ల గణాలు 77 కోట్ల దేవగణాలు వచ్చినాడు అష్టు భక్తులు 11 కోట్ల మంది బ్రహ్మ భక్తులు మునులు తపస్సులు వచ్చినారు కళ్యాణం చేసిన సమయం లోపల చంద్రీల బలమైన సొన్నాయిలు తుత్తూరలు సొన్నాయిలు తూగల్ల పోయినాయి నడవేలు సప్పుళ్ళు రందిల్లినప్పుడే వచ్చినాడు రేణుకా ఎల్లమ్మకు అటువంటి గురియోధం శవుల శ్రీమంత్రం 4 పైన 4 అక్షరాల పంచాయతీ శ్రీమంత్రం ఎన్నుకున్నాక నాగవెల్లి ఆడుకున్నాడు చెప్పి వెళ్ళిపోయిన సమయంలో మంత్రం నేర్చుకొని వచ్చినాక నాగవెల్లి ఆడమని గురుదేవుని కనుక లగ్గం పోలకెళ్ళి ఎల్ల కొడుతున్నాడా నేను సరిగ్గా ఒప్పుకుంటారా
వాడలు వెళ్ళిపోతున్నట్టున్నావు ఒకవేళ నీ కాడవి లోపల మరి అపమో శుభమో జరిగిందయ్యా నాకు ఎట్లా కూడా తెలియాలి అద్దాన పడిలోన ప్రాణేశ్వర రోజు స్నానం చేస్తూ ఉంటే కనుక ఆ నూలు పొగు తగ్గిపోయి మన అటువంటి కింద పడితే ఒకవేళ నువ్వు ప్రాణం పోకున్నా కానీ అడవి లోపల గదెళ్ళ పాటి కూడా అదల్ల పాటి కూడా కాదనయ్యా నాకు నూలు దారం 100 ఏళ్ళు ఉంటుందా చేతులకు కనుకనే ఎప్పుడైనా పిల్లోడి కాదులు పెట్టినా ప్రాణానికి ఏదైనా అనగలిగితే చేతులకున్న చంద్రపూల కాదులు రాలి కింద పడతాయమ్మ కోరేను రాలి కింద పడతాయమ్మ కోరేనుగా ఇంతవయ్య ప్రాణాద ప్రాణాలు ఏవయ్య ప్రాణాద ప్రాణాలు కాదులు
మట్టె మలిగిపోతే అడవి లోపల నీ ప్రాణం పోకున్నా ప్రాణం పోయిందని నమ్ముకోవాలన్నా అదల్లా పాటి అది నాకు పాటి అది కేంద్రం నెరవేరు నాదా కామేశ్వర తొట్టు లోపల బొట్టు మల్లె వృక్షం పెట్టు ఉన్నన్ని రోజులు అటువంటి బొట్టు మల్లె వృక్షం ఎన్నెలగొట్టలేదుకున్నది నా ప్రాణానికి ఏదన్నా అడగలిగినప్పుడే చుట్టుకున్న బొట్టు పోతున్నది మెడలున్న మాంగళ్యం పోతా చెట్లకున్న చంద్రపూల గాజులు పోతాయి చెట్లకున్న మట్టలు నొక్కిపోతాయి కొట్టి బోర్లవాడి కాయలు బిందెలు రాలిపోతాయి తల్లి పార్వతి పర్వశాల వండుకుంటే ఇక్కడ మంత్రం దొరుకుతుందో దక్కనే నేను తపస్సు పడతాను అయ్యో రామా
మునివరగా మేము నీ సాతి మీద వచ్చినటువంటి శాసనీయ మిత్రం తండ్రి తెలిసిన మాకేమైనా సల్లని దీవనాథి ఏంటయ్యా అమ్మా అమ్మా మీకు నేర్వగా వల్ల అమ్మా నేను మంత్రం జాడల్లో వెళ్ళిపోతున్నా మంత్రం నేర్చుకొని కైలాసం వస్తే అటువంటి నేను రేణుగా ఎల్లమ్మని నాకు వెళ్ళి ఆడుతా నాకు వెళ్ళి పోలు వీడికి ఈల పోనాను రాజమ్మా నేను మంత్రం దొరకక అక్కడనే కర్మ చేస్తే పిండ కూడు వాయి కూడా రమ్మన్నడే కోటి కష్టాలు పడ్డప్పుడు శంకరుని గురించి మన రోజు వచ్చినప్పుడు మరటువంటి ఒక మామిడి ఫలం ఇచ్చినాడమ్మా ఆ మామిడి ఫలం తీసుకెళ్ళినాడు సత్యశీల మహారాజు ఒక గంగ ఒడ్డున పెడితే అది కనుక ఒక పటా వృక్షంగా మారినది కనుక ఎన్నెలు కొనలు వెళ్ళినది కనుక అనేకమైన పండ్లు ఆసినాయట సత్యశీల మహారాజు ఒకవేళ మామిడి వృక్షాన్ని చూసేటోరు కల్లా అబ్బా గిన్ని పండ్లు కాసినాయి నాకు అటువంటి కనుక ఇంతమంది కొడుకులు బిడ్డలు పుడుతూ ఉన్నారా అన్నప్పుడే ఒకవేళ కనుక రేపు పాము కనుక మరటువంటి పంటి అందు విషం తేలు మరటువంటి కొంటి అందు విషం కనుక మానవునికి నేను వెళ్ళ విషం విషం నేత్రంతో చూసినప్పుడు జల పనులన్నీ రాలిపోయినాయి 5 మామిడి పొలములు ఆ చోట ఇక్కిపోయినాయట సత్యశీల మహారాజు గంగ లోపల స్నానవాడి వచ్చినాక మామిడి పొలం తెంపుడని గంగ స్థానానికి వెళ్ళిపోయినాడు అయ్యో చిన్నవాడు వాళ్ళుడమ్మా లోపల కనుక మామిడి పొలం వృక్షం కిందికి వచ్చినాడమ్మా అనేకమైన దగ్గర గురుదేవుడు ఎరియ వృక్షం ఎక్కినాడు కనుక 5 మామిడి పొలములు తెంపుకున్నాడట తెంపుకొని కిందికి వచ్చి తిందామనేటోడు కల్లా మహారాజు కల్లా చూసినాడు ఒరే మూర్ఖాయి కనుక ఒకవేళ మగవారి మీద ఫలాలు కాదురా నీ భార్యకి ఇచ్చినట్టయితే నీ భార్య కనుక ఒకవేళ కనుక సంతాన ఫలములు ఉన్నాయి నీ భార్యకి ఇస్తే కొడుకులు బిడ్డలు పుడతా ఉన్నారు కానీ ఫలాలు కాదన్నప్పుడే ఒకవేళ కనుక సత్యశీల మహారాజు ఏ విధంగా శాపనార్థి పెట్టినాడు జమదగ్ని గురుదేవా ఒకవేళ నేను కనుక నా భార్య పిల్లలను చూడకుండా ఏ విధంగా మరణమైపోతున్నావు నువ్వు కూడా ఏ విధంగా మరణమైపోతున్నావు శాపనార్థి పెట్టినాడు సత్యశీల మహారాజు జమదగ్ని గురుదేవి శాపనార్థి పెట్టినాడు తిరుగు దేవుడు ఉన్నదా 24 ఏళ్ళ తర్వాత మళ్ళా లేదు అన్నాడు దగ్గర గురుదేవుడు తొడవలుగా తీరిండు ఆ తొడ లోపల అటువంటి ఫలములు పెట్టుకొని వెంటనే పుండు మార్పుకొని అయ్య చిన్నవాడు బాలుడమ్మా ఎప్పుడైనా తిరుగువాడు చేసిన పాపాలు కైలాసంలో కొన్ని కొండలైన ఎంతనే దేవాశంకరుని ఎరుగువాని దగ్గరికి వచ్చినాడు ఎవరయ్యా ఇక్కడ వెళ్ళిపోతా నీ తలపండు కట్టి నీ సొమ్ముల సంబంధాలని నేను గుంజపోను ఎవరు నువ్వు కొడుక నేను ఒక జంగాన్ని గాని ఒకవేళ నా కుడి సంఖ్య కిందికి వెళ్ళి ఉంగవాడు చూడు కొడుక అయ్యా చూసే వాళ్ళకల్లా ఎరుగువాడు చేసిన పాపాలు కైలాసంలో కొన్ని కొండలైన పాపాలు పారకం కావాలంటే నేనేం చేయాలి కొడుకాని పాప విమోచనం కావాలంటే నేను అన్నట్టు అంటవా ఈ మర్రి ఆ మర్రి అమ్మో అనొత్తలేదా నాకు అనొత్తలేదా అనాలి ఈ మర్రి ఆ మర్రి ఆరామ ఈ రామ ఈ మర్రి ఆ మర్రి అని రామ అని అక్షరాలు నేర్పినాడు ఇదే మర్రి చెట్టు కింద కనుక చట్టంగా మాయరు
బండారికి తెలిసినాడు కనుక పెట్టినాడు సిరి పాదాలు మీరు పెట్టినాడు కనుకనేమి యమదగ్ని గురుదేవుని కుడి బాధ అందుకనే తల్లి కామదండి వేయడం బాధ అందుకనే మరి బిడ్డల నీళ్ళు ఉక్కబట్టినాయనా మంత్రం గురించి ఘోరమైన తపసీయమైన తల్లి కామదేడు అంబ అంబ నరవటనమో అంబ అంబ అని అరిసినప్పుడు ఆర్వంగ మంత్రం రాయరాదని వదిలిపెట్టి జండంగా మారిన పుట్టలు పోతున్నాడు సట్రాయి బండ లేవట్టే అనేకమైన ఆకలైందయ్యా కైలాసంలో డబ్బు లేని పెళ్లి చేస్తాం పైసా లేని లగ్గం చేస్తామని అక్కడ నాకు మోసం చేసిండ్రు వచ్చి ఇక్కడ నేను మంత్రం నేర్చుకొని పోయి రేణుకెళ్ళమని ఆగ వెళ్ళి ఆడుతానంటే నాకు ఇక్కడ మంత్రం దొరకలేదు అయ్యా జమదగ్ని గురుదేవ మాకు అనేకమైన ఆకలై మేము వరిసినాం కానీ మా తప్పేం లేవయ్యా అమ్మ మీకు ఆకలైతుందా అమ్మ తూర్పు ఓన్లీ దక్షిణం ఓన్లీ ఉత్తరం ఓన్లీ కానీ భగవాని పట్ల ఉన్నది సిరిసరిగా చేయడం ఉన్నది చక్కని చేయడం అదే సిరిసరిగా చేయడం ఉన్నదాట చేను లోపలికి వచ్చి కనుక బాయమాలు వేసినాయి సంకల్లా కట్టుకొని రెక్కల కింద వెళ్ళిపోతున్నాడు అటువంటి విషయాన్ని కాడు ఉన్న మరటువంటి బోయిలు కన్నా చూసి ఏమంటూ ఉన్నారు కనుక అన్నయ్య తొవ్వలేదు తక్కువ లేదు కలవలేదు గంటి లేదు మన చేను మొత్తం వేసిపోయిన ఏంటి కావచ్చు అన్నయ్య అరే ఏం కావచ్చురా ఏమో ఏంటి ఏం కదా మన మహారాజు తెలిసినట్టు మన ఏం లేదు ఇక ఉంచ ఇంకొంటాడు ఇక అరే ఏం కావచ్చురా అరే ఎక్కడికి వెళ్ళి రావచ్చురా గండి లేదు కలవలేదు తొవ్వలేదు తొక్కు లేదు ఏంటంటే మన రాజు చెప్దాం బాగా రాజు చెప్దాం మరి కళ్ళ తోపిదారుడు ఎకరాని గొండలే ఎక్కిపోతా ఉందరా దిగరాని గొండలే దిగిపోతా ఉన్నారా
సిరియన్ వేసేది వేయలేదా ఆవు. ఆ సిరియన్ వేసేది కాడ ఉన్నటువంటి బోయిలం మేమే ఏమొచ్చిందేంద్ర అక్కడ తవ్వలేదు తక్కువ లేదు కలవలేదు గడ్డి లేదు ఇక్కడ నుంచో వచ్చి పక్షులు వచ్చి మొత్తం షేర్ మొత్తం అట్లా కొట్టకయ్యా నేను పెళ్ళాను పక్కన నువ్వు ఏమైనా వన్ తీసుకుంటావయ్యా మహారాజా నేను పెళ్ళాను పక్కన నేను కొట్టకయ్యా అది మంది అందరూ జరుగుతారా అదృష్టం అతనికి ఇద్దరు ముగ్గురు ఉంటారు ఉండరా వారి మహారాజా ఓ నేను మూసిన కన్ను తెరవకుండా ఉన్నా కావాలి తెల్లారు దాకా నువ్వెట్లున్నావురా? నేను కూడా అట్టే ఉన్నా. అట్లాగే పూసిన కానీ తిరగకుంటున్నాడు. అదే మీరు మంచిగా అనుకొని ఉండ్రు గండి లేదు కలవలేదు తువ్వలేదు దుఃఖలేదు మహారాజా ఏది ఇలా కావాలొస్తున్నా పాండి మహారాజా ఏం చేయాలి మరి ఏం మాడిపోతే తీసి రెడీగా పెట్టుంది మహారాజా ఎన్ని అడుగులు ఏం మాడిపోతుంటే ఏయ్ ఎన్ని అడుగులు చచ్చిపోయి ఇద్దరు మళ్ళీ ఇస్తారా 7 అడుగులు నీతో వస్తుంది 7 అడుగులు మళ్ళీ ఇస్తారా లోతు లోతు లోదా సరే సరే మహారాజా ఇంకేమైనా తెచ్చిపెట్టాలా కొడుకులారా అక్కడ కనుకనేమి కొత్త సొంతం కారపడి తెచ్చి అటువంటి ఆ చోట వేస్తుంది వెంటనే రారాజు గోవిందాని అన్నడే గుర్రమోద ఉన్నలే నడువోద ఉన్నడా గుర్రమోద ఉన్నలే నడువోద ఇక్కడ మాటుకోత తీసినాం కొత్త సున్నం కారం అన్ని రెడీ చేసి పెట్టాం ఇక్కడ కృషి చేసినాం ఇక్కడే మాటుకోత కాడ ఎండలే రారాలు కావాలంటానని మాడుకోదు లోపల కూర్చుంటాయి మేజు మొత్తం మేజకాడి మేజే సంకర కట్టుకొని వెళ్ళిపోతున్నాయి మహారాజా ఎండలే రారాలు